బెండకాయ పులుసు. నేను మా ఇంట్లో బెండకాయ పులుసు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక బౌల్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలండి. ఎందుకంటే నేను పులుసు చేస్తున్నాను కాబట్టి ఇందులో జీలకర్ర ఆవాలు యూస్ చేస్తున్నాను. ఒకవేళ నేను కర్రీ చేసినట్టయితే ఇందులో జీలకర్ర ఆవాలు అనేది యూస్ చేయనండి. ఆ తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మనకి అవి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఎక్కువగా కారం ఉన్నటువంటి పచ్చిమిర్చి తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలిపేసుకొని బెండకాయ ముక్కలు వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఎర్రగా పండినటువంటి టమాటోస్ తీసుకొని ఇంకా మధ్యలో వేసేసుకుంటున్నానండి. అలా మధ్యలో వేసేసుకోవడం వల్ల అది ఈజీగా కుక్ అయిపోతుంది. మనము ఓన్లీ టమాటానే ఇలా కదిలించామనుకో, కలిపామనుకో ఈజీగా మెత్తగా అయిపోతుందండి. ఆ తర్వాత నేను వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసి అందులోనే మిరియాలు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నామంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.